ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఏమిటి మేడం అలా టెన్షన్గా ఉన్నారేంటి? డాక్టర్ గారు, చలసాని గారితో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడా? సారీ మేడం, ఆయన కండిషన్ ఏం బాగోలేదు. మీరేం చెప్పిన ఆయన తట్టుకునే స్థితిలో లేరు. చెప్పకపోవడం మంచిది. అది కాదండి, చాలా అర్జెంట్. ఎంత అర్జెంట్ అని కోరదు మేడం. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను, మరో గంటకు కానీ స్పృహ రాదు. అసలు ఏం జరిగింది మేడం? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలా కంట్రోల్ చేసుకోమంటారండి? చలసాని గారి కూతురు అమెరికా నుండి తిరిగి వస్తూ ప్లేన్ క్రాష్లో చచ్చిపోయింది. వాట్? అవును డాక్టర్, ఆ మెసేజ్ ఇప్పుడే అందింది. చలసాని గారికి ఆ విషయం చెప్దామనే వచ్చాను. ఎంత పని జరిగింది మేడం. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆయన తట్టుకోలేరు. ప్రాణానికే ప్రమాదం రావచ్చు. ఇప్పుడు నన్నేం చేయమంటారు డాక్టర్? మీరు వెళ్ళండి మేడం. ఆయన నార్మల్ కండిషన్లోకి రాగానే వీలు చూసి నేనే చెప్తాను. అంతకంటే మనం ఏం చేయలేం. ఎలాగైనా ఆయనకి ఈ విషయం తెలిసేలా చేయండి డాక్టర్. రోజీ, కళ్ళ ముందే కూతురి జీవితం అర్థాంతరంగా ముగిసిపోతే ఆ కడుపు కోత ఏ తల్లి తట్టుకోలేదు. పేగు బంధం, పెంచిన బంధం
గుండెను పట్టి పిండేస్తాయి. అయినా భరించక తప్పదు. ఎంత బాధపడినా, ఎన్ని కన్నీళ్లు కచ్చినా పోయిన వాళ్ళు తిరిగి రారు. మనసు రాయి చేసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఇలాంటప్పుడే గుండె దిటవు చేసుకొని లేని ధైర్యం తెచ్చుకోవాలి. ఆంటీ, భార్గవ్ని ప్రేమించినంతగా మీరెవరిని ప్రేమించలేదు. మీ ఆలోచనలన్నీ తనతోనే పంచుకుంటూ కూతురే ప్రపంచంగా బతికారు. అంత అపురూపంగా చూసుకున్న కూతురు శాశ్వతంగా దూరం అయిపోతే బాధగానే ఉంటుంది. మనసు చిక్కబట్టుకొని మీ చుట్టూ ఉన్న మనుషుల కోసమైనా ఆ బాధలోంచి బయటపడాలి. తాను చచ్చేదాకా పిల్లల కోసం తల్లి పేనం కొట్టుకుంటూనే ఉంటుంది. అటువంటిది తన కళ్ళ ముందే పిల్ల చచ్చిపోనాది అంతే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు బాబు. ఓ అమ్మాయి గారు వస్తున్నారని ఓ అమ్మగారు చెప్పగానే ఇల్లంతా కళ్ళకళ్ళాడిపోతుందని ఎంతో సంబరపడ్డాను. ఓ అమ్మాయి గారు ఊరు కాని ఊర్లో ఎట్టాగున్నారో ఏడు తిన్నారో అని మనసంతా గిలగిలా కొట్టుకునేది. ఓ అమ్మాయి గారు తిరిగి రాగానే తనకిట్టమని ఎన్ని చేసి పెట్టాలని ఏటేటో అనుకున్నాను. పిచ్చి ముండని పచ్చగా ఉన్న ఓ అమ్మాయి గారి మీద ఏ పాపిట్టి కళ్ళు పడ్డాయో. వెళ్ళిన ఓ అమ్మాయి గారు మళ్ళీ తిరిగి రాలేదు. ఎవలో పిలుస్తున్నట్టే బేగి వెళ్ళిపోనారు. బంగారు లాంటి బతుకు బూడిది పాలైపోనాది. ఓ అమ్మాయి గారిని ఒగ్గేసి నన్నెట్టుకెళ్ళినా బాగుండేది ఆ నూకాల తల్లి. రోజీ, భార్గవి ఇక్కడ లేదు. నా ఒళ్ళో కూడా లేదు. అరే, ఎక్కడ దాక్కుందబ్బా? నువ్వే బతకాలి. భార్గవి, భార్గవి, ఎందుకమ్మా ఇంత పని చేశావు? నాన్న మనసులో నీ జ్ఞాపకాలు చెరిగిపోయాయనుకున్నావా? నాన్న నిన్ను మర్చిపోయాడనుకున్నావా? నిన్ను వెతుక్కుంటూ రాడనుకున్నావా? ఎందుకమ్మా ఎందుకమ్మా అంత తొందరపడి వెళ్ళిపోయావు? చిన్నప్పుడు నీ కాలితో నా గుండెల మీద తన్ని ఆడుకునేదానివి. కానీ ఇప్పుడు అంతకన్నా గట్టిగా తన్ని నాకందరంత దూరంగా వెళ్ళిపోయావా తల్లి? అందరి నాన్నల్లాగే నీ చేయి పట్టుకుని నడిపించాలని, చీకటంటూ తెలియకుండా పెంచాలని, నువ్వు నవ్వుతూ తుళ్ళుతూ నా కళ్ళ ముందే ఉండాలని ఎన్నో కలలు కనేవాడిని. కానీ ఏమీ చేయలేకపోయాను. బతికుండి చచ్చిన వాడిగా మిగిలిపోయాను. నువ్వంటే ప్రేమ అభిమానం లేదనుకుని వెళ్ళిపోయావా? ఒక్కసారి కూడా నిన్ను చూడ్డానికి రాని కసాయి వాడిననుకుని వెళ్ళిపోయావా? భార్గవి, నువ్వు బతికుండగా నిన్ను చూడ్డానికి ఎన్నో ఆంక్షలు అడ్డంకులు. కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు,
అందరినీ కాదని అందరి తీరాలకి వెళ్ళిపోయావు కదూ. అక్కడికి రాకుండా నన్నెవ్వరూ ఆపలేరు, చూడ్డానికి వీల్లేదని నన్నెవరూ కట్టడి చేయలేరు. అందుకే ధైర్యంగా నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. నీ దగ్గరికి వచ్చేస్తాను. మావయ్య, మావయ్య, గ్రాని, వినోద్, వినోద్, చూసావా మీ అమ్మ ఎంత పని చేసిందో. ప్రాణంగా చూసుకునే నన్ను కూడా కాదని వెళ్ళిపోయింది. మీ అమ్మని నేను ఎప్పుడైనా కోపడ్డానా? అడిగింది ఏదైనా కాదన్నానా? నేనేం తక్కువ చేశానని ఇలా వదిలి వెళ్ళిపోయింది. నేనేం తక్కువ చేశానని ఇలా వదిలి వెళ్ళిపోయింది. చెప్పు వినోద్, మీ అమ్మ విషయంలో నేనెవరైనా తప్పు చేశానా? నాతో పాటు బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటే నా వారసత్వం నిలబడుతుందని మురిసిపోయాను. కానీ చివరికి ఆ పని మీద వెళ్ళి ఇలా బంధాన్ని తెప్పేస్తుంది అనుకోలేదు. ఇంత అన్యాయం చేస్తుంది అనుకోలేదు. వినోద్, నువ్వు లేదా గ్రాని బ్రతకలేదు. నీకోసం గుండె పగిలేలా ఏడుస్తోంది. ఒక్కసారి తిరిగి రమ్మని మీ అమ్మతో చెప్పు వినోద్. వినోద్, మీ అమ్మతో చెప్పు వినోద్. ప్లీజ్ గ్రాని, ఊరుకో గ్రాని. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు. సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు. కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం. ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. వెళ్ళొస్తాను గ్రాని. నువ్వు
నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా వినోద్? ప్రపంచంలో నన్ను ఒక్కదాన్నే చేసి మీ అమ్మ వెళ్ళిపోయింది. ఇంతకాలం మీ అమ్ముందన్న ధైర్యంతో ఉన్నాను. ఇప్పుడు మీ అమ్మ లేదు. మీ అమ్మ లేని ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేను. మీ అమ్మ జ్ఞాపకాలని చెరిపోయలేను. నా బాధను పంచుకోవడానికి, నా కన్నీళ్లు తొడడానికి నువ్వైనా ఉండు వినోద్. నువ్వు ఈ గ్రాణిని వదిలేసి వెళ్ళిపోతే నేను బ్రతకలేను. నీలో మీ అమ్మని చూసుకుంటూ ఉంటాను. ఈ గ్రాణి కోసమైనా ఇక్కడే ఉండు వినోద్. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను కదా గ్రాని, అన్నీ నేను ఒక్కడనే చూసుకోవాలి. అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సిన వర్క్స్ ఉన్నాయి. మళ్ళీ వస్తాను. కొత్తగా మొదలుపెట్టిన బిజినెస్ గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. బిజినెస్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఇన్ని వ్యవహారాలు నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. ఇవన్నీ చూడ్డానికి నాకు మాత్రం ఎవరున్నారు? అందుకే అడుగుతున్నాను, నువ్వు ఈ గ్రాణి దగ్గర ఉండిపో వినోద్. గ్రాని, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు. వీలున్నప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. వస్తాను గ్రాని.